హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఏంటంటే ఈరోజు మన ఛానల్‌లో ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్ టిప్స్ అన్నీ షేర్ చేస్తున్నాను. ఇందులో స్కిన్ కేర్ అండ్ ఆల్సో హెల్త్ అండ్ క్లాత్స్ కూడా ఇవన్నీ కూడా ఈ సమ్మర్ టిప్స్‌లో యాడ్ అయ్యి ఉంటాయి. సో మీకేమైనా టిప్స్ నచ్చితే కన్ఫర్మ్‌గా ఫాలో అవ్వండి. ఇన్‌కేస్ మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి. అలానే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఇది సమ్మర్ కాబట్టి మీరు బయటకు వెళ్తే కన్ఫర్మ్‌గా స్కార్ఫ్ యూజ్ చేయండి. అలానే సన్ గ్లాసెస్ అండ్ ఆల్సో మనకి స్కార్ఫ్, క్యాప్ ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. బయటికెళ్ళినప్పుడు మీరు మీ ఫేస్‌ని సమ్మర్ నుంచి కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సన్‌లైట్ డైరెక్ట్‌గా మన ఫేస్ మీద పడకూడదు. అది మన స్కిన్‌కి ట్యాన్ చేస్తుంది. అండ్ మీరు చాలా వరకు బయటికి వెళ్ళడానికి అవాయిడ్ చేయండి. ఎందుకంటే బయట ఆటోమేటిక్‌గా సమ్మర్ కాబట్టి ఆ హీట్ ఎలా అయినా మనకు తెలుస్తుంది. ఇన్‌కేస్ కంపల్సరీ వర్క్స్ ఉండి బయటికి వెళ్ళాల్సి వస్తే సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేసుకోండి. అదే ఒకవేళ మీకు సన్ స్క్రీన్ ఏంటంటే ఎక్కువసేపు మీరు సమ్మర్‌లో ఉంటే 2 అవర్స్‌కోసారి అప్లై చేయడానికి కూడా ట్రై చేయండి. అండ్ మీకేంటంటే డైలీ సమ్మర్‌లో 2 టైమ్స్ స్నానం చేయడానికి ట్రై చేయండి. స్నానం 2 సార్లు చేయడం వల్ల ఏంటంటే మీకు రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. ఇది మీకు ఒక గుడ్ ఫీల్ ఇస్తుంది. సమ్మర్‌లో మీరు రిలాక్స్‌గా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఈ సమ్మర్‌లో నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్‌తో స్నానం చేయడానికి ట్రై చేయండి. ఏంటంటే ఈ వాటర్‌తో మీరు స్నానం చేయడం వల్ల కూల్‌గా ఉంటారు. అండ్ మీకు వీలైనంత వరకు మీరు ఏంటంటే మేకప్ యూజ్ చేసే వాళ్ళైతే మేకప్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. దీని బదులు నైట్ అలోవెరా జెల్ అప్లై చేసుకొని పడుకోండి. దానివల్ల ఏంటంటే మీకు ట్యాన్ తగ్గుతుంది. అండ్ సన్ స్క్రీన్ ఏం యూజ్ చేయాలంటే SPF 50 PA+++ ఇలాంటి సన్ స్క్రీన్స్ యూజ్ చేయండి. ఈ కంటెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి. లిప్ బామ్ కూడా విస్కేర్లో ఇలాంటిదే ఉంటుంది. SPF 50 అండ్ PA++ ఇలాంటి లిప్ బామ్స్ కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ ఏంటంటే వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే వైట్ మీకు సన్‌ని అబ్జర్వ్ చేయదు. ఇన్‌కేస్ మీరు ఎక్కువ స్వెట్ అయినా సరే స్వెట్‌ని అబ్జర్వ్ చేస్తుంది. క్లాత్స్ అనేవి కాటన్ క్లాత్స్ వల్ల మీకు సమ్మర్‌లో యూజ్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్రూట్స్. సమ్మర్‌లో మీరు ఎక్కువ వాటర్ తీసుకోని వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోండి. ఎలాంటి ఫ్రూట్స్ అంటే లెమన్ వాటర్. లెమన్ వాటర్ ఏంటంటే ఎండాకాలం మీరు ఎంత యాక్టివ్‌గా ఉండడానికి యూజ్ అవుతుంది. అలానే కోకోనట్ వాటర్. సమ్మర్ మొత్తం మీరు కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల మీరు చాలా వరకు కూల్‌గా ఉంటారు. ఓఆర్ఎస్ ఎప్పుడు తీసుకోవాలంటే మీరు ఇన్‌కేస్ డీహైడ్రేషన్ అయినప్పుడు ఓఆర్ఎస్ తీసుకోండి. కుకుంబర్ జ్యూసెస్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సమ్మర్‌లో వాటర్‌తో పాటు బటర్ మిల్క్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. బటర్ మిల్క్ అనేది మనకి ఈ సమ్మర్ మొత్తం చాలా యూజ్‌ఫుల్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బటర్ మిల్క్ మనం తీసుకోవడం వల్ల మన బాడీ చాలా లైట్ వెయిట్‌గా, కూల్‌గా కూడా ఫీల్ అవుతాం. సో సమ్మర్‌లో ఇంకా ఏంటంటే ఆరెంజ్ కూడా మనకి చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. ఈ జ్యూస్ కానీ, ఫ్రూట్ కానీ తినడం వల్ల. మీకు వాటర్ ఎక్కువ అవసరం కాబట్టి సమ్మర్‌లో మీరు వాటర్ మిలన్ తీసుకోండి. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇన్‌కేస్ ఫ్రూట్ డైరెక్ట్‌గా తినడం ఇష్టం లేని వాళ్ళు జ్యూస్ చేసుకొని తాగండి. ఇది కూడా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. అండ్ మీకు కూల్ ఫీలింగ్ ఇస్తుంది. అలానే మీకు వాటర్ కూడా మీ బాడీలో వాటర్ కంటెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఆరెంజ్, కుకుంబర్, వాటర్ మిలన్‌తో పాటు ఇంకా ఏమైనా అంటే సమ్మర్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఈ సమ్మర్‌లో తీసుకోవడానికి చాలా వరకు ట్రై చేయండి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. నెక్స్ట్ ఏంటంటే ఈ సమ్మర్‌లో ఫుడ్ కూడా ఏంటంటే కర్డ్ రైస్ కానీ లేదా కర్డ్ మిక్స్ చేసుకొని కర్డ్ రైస్ తినండి. అలానే లైట్ డైట్ ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి సమ్మర్‌లో. ఎందుకంటే ఇది మీకు ఈజీగా ఉంటుంది డైజెషన్ అవ్వడానికి. మీరు కూడా లైట్‌గా ఫీల్ అవుతారు. మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చినట్టయితే కన్ఫర్మ్‌గా మన ఛానల్‌ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.